నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఉన్న ఇంతంత చిన్న అధికారాన్ని చూసి కేసీఆర్కు ప్రజల్లో ఉన్న అభిమానం యొక్క అధికారం ముందట ఒక చిన్న గడ్డిపోసవి కేసీఆర్ కాలుగోటికి సరిపోవు. కేసీఆర్ ఒక్కనాడు బయటికి వెళ్ళి ప్రెస్ పెడితేనే ఇంతింతగా ఏడ్చి కుమిలిపోయి నీ బాబు శరణు జొచ్చుతున్నావు. ఏం మాట్లాడినావు? కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఓకే, కూలుతాయి రేవంత్, కూలుతాయి. తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలేరు అంతే తెలంగాణ ప్రజలు, కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. రానాడే చెప్పిండు కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబుని అదే పని చేసిండ్రు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. నువ్వు దండుకొని నీ దొంగతనాలు, నీ దోపిడీలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత్ మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయిండు. వచ్చి తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సిన అక్కర ఉంది మనం అని చెప్పిపోయిండు. ఎందుకు ఆగమవుతున్నావు? ఇలా దేని మాట్లాడిండి? ఇప్పుడు దిమ్మెలు కూలుతాయి. కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు, చూద్దాం. దిమ్మెలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కూడా కొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు. ఏం తీసుకుంటారో ఈ పోలీస్ అధికారులు చెప్పే నీతులు, మేము చాలా ఇది చేస్తాం, పరిపాలన అది చేస్తామని నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ మధ్యన, తీసుకో చర్యలు. అదన్న పేర్లు పెట్టకుండా వచ్చిన ఒక కథనం, దాని మీదనే ఉరికి స్పందించినావు. కానీ నీకు అదే ప్రతిపక్ష నాయకుల పైన, కేటీఆర్ పైనో, కేసీఆర్ పైనో, హరీష్ రావు గారి పైనో, నా పైనో, ఇంకా మా మిత్రులు ఇతర పైనో ఇష్టం వచ్చినట్టు నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వచ్చే గోస్ట్ పత్రికలు, గోస్ట్ వెబ్సైట్ల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, మా కుటుంబాలు ఇబ్బంది పెట్టే, మమ్మల్ని హింస పెట్టే పనికి మళ్ళీ రాతలు 100 వస్తుంటే ఏం చేసినావు డీజీపీ? నీకు కంప్లైంట్ పంపిస్తే కూడా ఏం చర్యలు తీసుకున్నావు ఇప్పటివరకు? అధికారులకు నీతి, నాయకులకు నీతి ఉంటుందా? చట్టం ఇంకో తిరుగుందా? చెప్పు సమాధానం. మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఏమేమి ఉన్నాయో చర్యలు చెప్పు. తీసుకో. ఇవాళ కూడా దీనిపైన చర్యలు ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేసిండు, కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశాన్ని రాజకీయంగా ఎండగట్టిండు.
కానీ నువ్వు సీట్ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసిపోయి కాంగ్రెస్లో చేరి నువ్వు నాశనం చేసినావు. మూటలు పట్టుకొని పోయి దొరికి పట్టబగలు దొరికి ఆ పార్టీ పరువు తీసి నువ్వు నాశనం చేసినావు. చంద్రబాబును హైదరాబాద్లో ముఖం చూపించుకునే పరిస్థితి లేకుండా తరిమి అక్కడికి పంపించింది నువ్వు. ఇంకా ఏడాదో 2 ఏళ్ళలో ఈడ ఉందాం అనుకున్న చంద్రబాబును నువ్వు పట్టపగలు దొరికి డబ్బు సంచులతో దొరికి చంద్రబాబుని ఈ నుంచి తరిమేసింది నువ్వు. కేసీఆర్ అట్లా చేయలే. కేసీఆర్ నీ బాబు కుట్రలను ఎదుర్కొని హుందాగా ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రతి మనిషికి చెప్పి తెలంగాణలో తెలుగుదేశం యొక్క అవసరం లేదు, ఇది తెలంగాణ ప్రయోజనాలకు ప్రతి నిమిషం వ్యతిరేకమైన పార్టీ అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించి ప్రజల్లో లేకుండా చేసిండు. కానీ హైదరాబాద్లో కూడా లేకుండా చంద్రబాబును తరమడానికి కారణం నువ్వు. పట్టపగలు దొరికి నేను మొనగానే పోయి దొరికి ఆయన దొంగతనాన్ని బయటపెట్టి పైగా ఆయన ఇచ్చిన పదవిని తీసుకొని 4 ఎంట పెట్టుకొని పోయి కాంగ్రెస్లో చేరి ద్రోహం చేసి మోసం చేసి నాశనం చేసింది నువ్వు. ఇవాళ తెలుగుదేశం జెండాలు పెట్టుకొని కేసీఆర్ ఒక్క తనదంతే పోయి లబోదిబోమని చంద్రబాబు కాలు పట్టుకుంటున్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. నీ ఖమ్మం సభ నుండి నీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలిపోయింది, ఆయన ఆర్తనాదమైంది, బాబో నువ్వే రక్షించాలి అని చెప్పి ఆర్తనాదం చేస్తుండే దాని అర్థమైంది. అయిపోయింది కాంగ్రెస్ పని కథం. కాంగ్రెస్కి నీళ్ళలో నువ్వులు వదులుతున్నాడు. రేవంత్ టు మోడీ వయా చంద్రబాబు. మొదటి నుంచి మేమైతే చెప్తున్నామో ఇలా బహిరంగ నిరూపితమైంది మీ అందరికీ. చంద్రబాబును వేడుకొని మోడీ దగ్గర చేరడానికి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఉంటాడు ఎట్లాగూ ఇంకో 2 ఏళ్ళ దాకా అన్ని చదువుకుంటాడు, మంచి కొంతమంది జమ చేసుకుంటాడు, ముట్ట చేసుకుంటాడు, చక్కగా ఆఖరేడు పోయి మోడీ దగ్గర పడతాడు, మా కాంగ్రెస్ని ఖతం చేస్తాడని చెప్పి మాట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకులు. చిన్న వాళ్ళు కాదు, సీనియర్లే. అర్థమైపోతుంది అందరికీ. కొద్దిమంది అమాయక కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటే కూడా అర్థం చేసుకోవాలి. విశ్లేషించుకోండి వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆయన మాటలు. రాష్ట్రాన్ని ఒక దోపిడి దొంగల్లాగా లూటిపోయిన చేనులో పడ్డట్టు ఎక్కడికక్కడ జలగల్లాగా పీల్చుకొని తింటున్నారు. రక్తం తాగుతున్నారు, తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు. వీళ్ళంతా కొత్త మంత్రులు, పాలకవర్గం అంతా. అది మీ ఆరోపణలనే, మీ మంత్రులు ఒకరి మీద ఎవరు చేసుకున్న ఆరోపణలు బయట పెట్టుకున్న విషయాలు ఇవన్నీ. నిజమే. ఇక ఇంకొక ఆయన తెగ నీతులు చెప్పి రాస్తుంటాడు పాపం. ఒకటే నీతుల వల్ల వేస్తాడు, ఒకటే కన్నీళ్ళు కాలుస్తుంటాడు. అరే నేను నిలబెట్టిన పత్రికా విలువలన్నీ పోతున్నాయి అనిపించదా కొంచెమన్నా? నువ్వు నిజంగా కేవలం ఒక పత్రికా అధిపతివే అయితే ఎట్లా కక్కుతో విషయం కేసీఆర్ మీద ఇన్నిసార్లు వరుసగా ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి పోయిన తర్వాత కూడా ఒక్కనాడు నీ పేరెక్కడ తెచ్చిండా కేసీఆర్? ఏదైనా పత్రికల మీద మాట్లాడిండా? ఇంకేదైనా విషయం అన్నాడా? ఎందుకు రేవంత్ రెడ్డి గొంతును నువ్వు వినిపిస్తున్నావు?